హాయ్ గాయ్స్, ఇదైతే రిక్కీ బర్త్డే మార్నింగ్ అనమాట. నేనైతే మార్నింగ్ 5కి అలా లేచాను. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నాం అక్క నేను. మా అత్తయ్య వంట చేస్తా అన్నారు. ఇంకా అత్తయ్య వచ్చేలోపు ఇవన్నీ కట్ చేసి ఉంచితే అయిపోతుంది అనుకున్నాము. ఒక 35 మెంబర్స్కి అనుకున్నాం అనమాట. ఇంకా రిక్కీ గాడైతే లేచాడు, వాడికైతే విష్ చేసాం అందరం. ఇంకా ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేసాను అనమాట. కేక్ కట్ చేసినప్పుడు డ్రెస్ వేసలే, మంచి డ్రెస్ అని చెప్పేసి ఇంకా నార్మల్ డ్రెస్ అయితే వేశాను. ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు మా హస్బెండ్ వాళ్ళు, మా అక్క, మా అన్నయ్యలు అనమాట. ఇంకా ఆడుతూ పాడుతూ ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు. బెలూన్స్ అయితే సగానికి సగం పగిలిపోయాయి అనమాట. మీషోలో పెట్టాను, అస్సలు మంచిగా రాలేదనమాట. బెలూన్స్ అయితే ఒక 20 బెలూన్స్ దాకా పగిలిపోయాయి. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ తీసుకొని వచ్చారనమాట బెలూన్స్. ఇంకా ఎట్లా ఒకట్లా డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. రిక్కీ బర్త్డే సండే వచ్చింది కదా, ఇంకా ఈవినింగ్ ఎందుకులే అని చెప్పి మార్నింగ్ పెట్టుకున్నాం అనమాట. అంటే ఆఫ్టర్నూన్ పిలిచాము అందరినీ. ఇంకా మేము డెకరేషన్ అదంతా కంప్లీట్ చేసాము. వాళ్ళు వచ్చేలోపు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. బర్త్డే అంటే ఈవినింగ్ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మేము ఆఫ్టర్నూన్ పెట్టుకున్నాం. ఎందుకంటే సండే కదా, మళ్ళీ ఈవినింగ్ చిన్నపిల్లలు రారని చెప్పేసి ఇంకా ఇట్లా మార్నింగ్ పెట్టుకున్నాం అనమాట. రిక్కీ గాడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు బర్త్డే రోజు. ఫస్ట్ బర్త్డే అప్పుడు ఎట్లా చేశాడో, ఇంకా సెకండ్ బర్త్డే అప్పుడు కూడా అట్లే చేశాడనమాట. మస్తు కోపం వచ్చింది నాకైతే. కానీ వాడికేమో ఈ గోలలు అంటే అందరు ఉంటే ఇష్టమే, బట్ వాడు అంటే హ్యాపీ బర్త్డే అప్పుడు గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ చేస్తారు కదా, సో వాడైతే భయపడ్డాడు అనమాట. వాడు అట్లా అంటే గొడవ అవుతుంది అట్లా అనుకుంటాడు అనమాట. వాడు భయపడిపోయాడు. ఇంకా మొత్తం ఫ్లాప్ చేసేసాడు. అది ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.